ఏమైంది? లేవరా, ఏమైందిరా నీకు? సుధాకర్ చనిపోయాడు. సుధాకర్ ఏమైంది? ఆ మాట మాత్రం అనొద్దు మమత. మమత ప్లీజ్ ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు. ఇది అడగా లేకపోతే అమ్యూజ్మెంట్ పార్కా? ఏంటి ఇంత భయంకరంగా ఉంది? సుధాకర్ లేవరా, ఏదో ఒకటి మాట్లాడు. లోపలికి రావద్దని చెప్పారా? నువ్వే అందరినీ బలవంతంగా తీసుకొచ్చావు. గట్టిగా పడుకోండి. హలో, ఎందుకంటే ఏడుస్తున్నారు? వాడేం చచ్చిపోలేదు, జస్ట్ అన్కాన్షియస్ అంతే. వాడికేం జరగలేదు. వాడి మొహాన నీళ్లు కొడితే వాడు తేరుకుంటాడు. నువ్వు ఊరుకో. అవును పృథ్వీ, మనకిప్పుడు నీళ్లు కావాలి. గురూజీ కొంచెం చూసుకోండి, విని చూసుకోండి. రేటా మన ఇద్దరు వెళ్తారా? లెట్స్ గో. సుధాకర్, సుధాకర్, సుధాకర్ నీకేం కాదు. ఇది అద్భుతంగా ఉంది సార్. సుధాకర్ కి గాయమైంది. హీ నీడ్స్ హెల్ప్. అమ్మా భగవతి, నువ్వే చిన్నపిల్ల. అవును పెద్ద సారో, పాపం మనలో ఎవరో ఒకరు వెళ్ళి నీళ్లు ఇచ్చుద్దామా? నోరుమూయిరా, యు ఆర్ ఆల్ ఫూల్స్. పొద్దుటి వరకు వాళ్లకు తిండి నీరు ఏది ఇవ్వడానికి వీల్లేదు. అలాగే మాడుతూ ఉండనివ్వండి. వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం రికార్డ్ చేయండి. అదే మనకు కావాల్సిన కంటెంట్. డోంట్ బీ ఎమోషనల్ ఫూల్స్. ఎవరికైనా ఏదైనా అయితే వాళ్ళని వదిలి మిగతా వాళ్ళు బయటికి రాలేరు. దాన్ని మనం రికార్డ్ చేద్దాం. అది పెద్ద వైరల్ వీడియోగా మారిపోతుంది. దాన్ని మనం అమ్ముకోవచ్చు. అదే అదే మన షో గ్రేట్నెస్. అది మన కెరియర్ కూడా. పృథ్వీ, నేనొస్తే సుధాకర్ బతుకుతాడా? అలా అంటావేంటి? వాడేమన్నా చచ్చిపోయాడా? అయినా అమ్మాయిలంతా ఒకేలా మాట్లాడతారేంటి? స్ప్రో కోల్పోతే చచ్చినట్టేనా? సారీ. ఇట్స్ ఓకే. అది సరే, ఈ ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసా? ప్లీజ్, ఈ రోజు ఈ ఇంట్లోకి వస్తానని నువ్వు ఊహించావా? లేదు కదా. లెట్స్ ట్రై. వెళ్ళి చాలాసేపు అయింది. ఈ ఇంట్లో వాళ్ళకి నీళ్లు దొరికాయో లేదో. నువ్వెందుకు పదే పదే అపశకునంగా మాట్లాడతావు మమత? నీళ్లు దొరుకుతాయిలే, నువ్వు ఊరికే ఉండు. సీత, నేనిక్కడ అడుగు పెట్టగానే ఉన్నట్టుండి విచిత్రంగా సుడిగాలి వీచింది. మీరందరూ రాగానే అది ఆగిపోయింది. చాలా విచిత్రంగా ఉంది ఈ ఇల్లు. అడవిలో ఇల్లుందో, ఇంట్లో అడవుందో నాకేమీ అర్థం కావడం లేదు. ఆ భగవతి ఎప్పుడు ఎవరిని ఎలా ఇరికిస్తుందో ఆ భగవతి మాతకు మాత్రమే తెలుసు.